ఈరోజు మునగాకు పెసరపప్పు చేస్తున్నాను. పెసరపప్పు వేపుడు ఫ్రైకి ఇంత కప్పు పెసరపప్పు తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో కొంచెం బ్రౌన్గా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే చాలు. ఎక్కువ వేగితే మళ్ళీ పప్పు ఉడకడం లేట్ అవుతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. మీడియం కలర్ వచ్చింది, ఇంకా ఆపేస్తున్నాను స్టవ్. ఇలా వేగితే చాలు. దీన్ని వాష్ చేసి పెట్టుకుందాం. ఇది 1/2 గ్లాసు పప్పు ఉందండి. దానికి 1 గ్లాసు నీళ్లు పోసి ఒక 1/2 అవర్ నానిస్తే త్వరగా ఉడుకుతుంది. పప్పు అరగంట నానబెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి పప్పు పెట్టాను. ఇప్పుడు దాన్ని ఉడికిస్తాం. ఇది ఉడికేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేయండి, పొంగు రాకుండా ఉంటుంది. ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందండి. మనం వేసిన నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి. ఇలా ఉడికితే చాలు. ఇలా నీళ్లు ఉండగానే ఆపేస్తే ఆ వేడికి సెట్ అయిపోతుంది. ఆ నీరంతా పీల్చేస్తారు పప్పు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బాండలు వేడెక్కింది. ఒక 5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటాను. తాలింపు గింజలు వేసుకున్నాం. 1 ఎండుమిర్చి ఇట్లా తుంచి వేయాలి. శనగపప్పు కొంచెం ఎక్కువ పప్పులు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అట్టి ఆకే కాదు కదా, పప్పులు కూడా కొంచెం ఎక్కువ వేద్దాము. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కొంచెం 10 గింజలు, వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం కలర్ వచ్చే వరకు వేయిస్తాం. వేగినవి బ్రౌన్గా వస్తుందండి. ఇలా సన్నగా వెల్లుల్లిపాయలు వేయడం వల్ల ఎవరు తీసి పడేయలేరు, ఆరోగ్యానికి మంచిది కదా. కరివేపాకు సన్నగా చేసి, కొత్తిమీర కాడలు సన్నగా కట్ చేసుకున్నాయి 1 కప్ వేస్తున్నాను. ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిది, పడేయద్దు కాడలు. ఇలా తాలింపుల్లో వేసేయండి, టేస్ట్గానే ఉంటుంది, ఫైబర్ వస్తుంది. రోజు ఫైబర్ ఎక్కువ తింటే మంచిది. ఇవి కొంచెం బాగా వేగనిస్తాం. పసుపు 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు సాల్ట్ ఫస్ట్ వేయద్దు, తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం వేగింది. మునగాకు బాగా ఉప్పేసి కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత నీళ్ళన్నీ తీసి మళ్ళీ కడిగాము. కడిగి వడగట్టి తర్వాత మళ్ళీ బట్ట మీద 1 గంట సేపు ఆరబెట్టాను. అందుకే ఇలా వచ్చింది పొడి పొడిగా. ఇప్పుడు ఈ ఆరబెట్టిన మునగాకు వేస్తున్నాను. ఇలా మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఈ మునగాకులో బాగా విటమిన్స్ ఉంటాయి కదా, దానివల్ల మనకు కళ్ళకి మంచిది, జుట్టుకు మంచిది. అలా చెప్పి పిల్లలకి కూడా తినిపించండి, చిన్నప్పటి నుంచే అలవాటు అవుతుంది. ఇలాంటివన్నీ తింటుంటే ఆరోగ్యం బాగుంటుంది కదా. సీజన్లో వారానికి 1-2 సార్లైనా మునగాకు తినండి. సన్న మంటలో ఇలా అట్లాగే వేస్తూ ఉండండి మధ్య మధ్యలో. ఆకైతే ఉడికిపోయింది, ఇలా వస్తుంది. ఇది ఎంత ఉడికినా గట్టిగానే ఉంటుందండి, కానీ టేస్ట్గా ఉంది. లేత ఆకు బాగుంది. దీంట్లో కొంచెం కారం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. దీంట్లో బాగా కలిపి వేసుకున్నాను. నీళ్లు లేకుండా చక్కగా ఇలా కొంచెం గట్టిగా ఉండేటట్టు పలుకులు ఇలా ఉడికించుకోవాలి. మెత్తగా అవ్వకూడదు, గట్టిగానే ఉండకూడదు. దీంట్లో వేసరిగా ఇంత బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి, తురిమిన పచ్చి కొబ్బరి ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. పచ్చి కొబ్బరి వల్ల చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఇది పచ్చి కొబ్బరి వేసాక ఎంత 2 మినిట్స్ అట్లా వేయిస్తే చాలు, ఎక్కువసేపు ఏం వేయించవలేదు. టేస్ట్ చూసుకొని ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని కొంచెం కొత్తిమీర ఆకులు, కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, సాల్ట్ వేసుకుంటాను. మీరు సాల్ట్ కారము మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇంత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీకు నేను చేసే వంటలు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చూసి మళ్ళీ నాకు చెప్పండి.